Krishna, Hare Krishna. Welcome everyone for this discussion and chanting. మనం జపా సెషన్స్ కి వచ్చిన భక్తులందరూ కూడా స్వాగతం అండి. సో మనం మైండ్ గురించి చర్చిస్తున్నాం. ఏ విధంగా మైండ్ అనేది జపం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర వహిస్తుంది అని చెప్పేసి, సో ఇంకా ఫర్దర్ మైండ్ గురించి ఈరోజు మరికొన్ని విషయాలు చర్చిద్దాం. సో మనం ఎప్పుడైతే 1 మంత్ర అప్రోచ్ అంటే ఒక మంత్రం ఎట్ ఏ టైం జపం చేయాలని చెప్పేసి అనుకుంటామో, అప్పుడు మనసు యొక్క ఈ మైండ్ యొక్క నేచర్ ఇంకా బాగా అర్థం అవుతుంది. ఎంత మనం ప్రయత్నం చేస్తుంటే అప్పుడు అసలు యాక్చువల్గా ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా, ఎంత త్వరగా మైండ్ ఇటు అటు పరిగెడుతుందో మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి మనసు అనేది మామూలుగా ఇటు అటు డిస్ట్రాక్ట్ అవ్వడమే కాకుండా, మనసు అనేది మనం చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రతి పనికి కామెంట్స్ వేస్తుంది అనమాట. అంటే మనం జపం చేస్తూ ఉండి కొద్దిగా బాగా కాన్సన్ట్రేషన్ చేయగలుగుతున్నాము అంటే మనసు చెప్తుంది అనమాట, నువ్వెంత గొప్ప చాంటర్ అయిపోయావు, నీలా ఎవడు జపం చేయట్లేదు, చుట్టుపక్కల అందరూ పడుకుంటున్నారు, నువ్వే అసలు జపం చేస్తున్నావు, అసలు అన్ని మంత్రాలు వినేస్తున్నావు, అంత ఫోకస్గా చేస్తున్నావు, అసలు నువ్వు చాలా పెద్ద గ్రేట్ వ్యక్తి, గ్రేట్ సేజ్, గ్రేట్ ఋషి అయిపోతాయేమో, శుద్ధ భక్తుడు అయిపోతాయేమో అని చెప్పేసి మనం చెప్తుంది అనమాట. మరి కొద్దిసేపు తర్వాత మైండ్ మళ్ళీ వినదు అనమాట. మళ్ళీ కొద్దిసేపు జరుగుతుంది, అసలు వేస్ట్, నీ మైండ్ మారదు, నువ్వు మారవు, నీ లైఫే వేస్ట్, నువ్వు ఎప్పుడు జపం చేయలేవు, నీ వల్ల కాదులే, వదిలే అని చెప్తుంది అనమాట. అలాగా మైండ్ అంట ఇలా కామెంట్స్ వేస్తూ ఉంటుందంట. పాజిటివ్ కామెంట్స్ కొన్నిసార్లు, నెగిటివ్ కామెంట్స్ కొన్నిసార్లు అన్నమాట. ఈరోజు నీ చాంటింగ్ ఎక్సలెంట్ అంటుంది, ఇంకో రోజు భయంకరంగా చేసా, అసలు ఈరోజు నీ జపం అంతకట హారిబుల్ గా చాలా చెత్త చండాలంగా ఉందని చెప్పేసి అంటుంది అనమాట. కాబట్టి మనసుతో మనసుని ట్రాక్ తో ఉంచడం అనేది ఒక పెద్ద యుద్ధం అనమాట. కాబట్టి కానీ మనం ఎప్పుడైతే కృష్ణనామాన్ని వింటామో అప్పుడు మాత్రం మనసు మనతో డెఫినెట్ గా ఉంటుంది. అదే అన్నిటికీ సొల్యూషన్ అనమాట. కాబట్టి కొన్నిసార్లు మైండ్ చెప్తుంది అనమాట, చాలా బోర్ కొడుతుంది జపం చేస్తూ ఉంటే, ఎంతసేపు ఇలా జపం చేస్తూ ఉంటావు అని చెప్తుంది అనమాట. ఆకలి ఇస్తున్నట్లుంది చూడు, కొద్దిగా ఏదైనా ప్రసాదం నేను వస్తే బాగుంటుంది, నీకు నిద్ర వస్తుంది, కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఇంకా ఫ్రెష్ గా చేయొచ్చు అంటుంది అనమాట. సరే అని చెప్పేసి వెళ్తే 10 నిమిషాలు న్యాప్ తీసుకుని వద్దామని చెప్పేసి వెళ్తే అది ఇంకా జప సెషన్ అంతా అయిపోతుంది అనమాట. గురు పూజ కూడా అయిపోతుంది దయచేసరి. అలా చేస్తుంది అనమాట. మైండ్ చెప్తుంది అనమాట, అసలు నువ్వు ఎంత వేస్ట్ ఫీల్ అవి, 10 నిమిషాలు జపం రెస్ట్ తీసుకోమని చెప్తే నువ్వు అసలు ఎంత 2 గంటలు 3 గంటలు పడిపోయి మొత్తం జపం అంతా ఉండిపోయింది, అసలు నువ్వు ఎందుకు పనికిరాను, వేస్ట్ ఫీల్ అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాను. సో మైండే అన్ని ప్రపోజ్ చేస్తుంది. పడుకున్నప్పుడు కూడా ఎంత హాయిగా ఉంది చూడు, నీ బాడీ అంత టైర్ అయి ఉంది, నువ్వు రెస్ట్ తీసుకోవడం చాలా మంచి పని చేసావు, చాలా తెలివైన పని చేసావు ఉంటుంది, తెలివైన డెసిషన్ తీసుకుని ఉంటుంది. మళ్ళీ కొద్దిగా ఎక్కువసేపు పడుకోబెట్టేస్తుంది, మళ్ళీ లేచాక మళ్ళీ తిడుతుంది అనమాట. ఇది మైండ్ యొక్క పని అనమాట. ఏదో ఒకటి చెప్తుంది అనమాట, చూడు ఆకలేస్తుందేమో, లేదు టైం ఎంత అయింది, చాలా ఎక్కువసేపు జపం చేసినట్టున్నావు, గత ఏకాదశిలో చాలా ఎక్కువ జపం చేశావు కాబట్టి ఈరోజు కొద్దిగా తగ్గిస్తే నష్టం అని చెప్తుంది అనమాట. సో ఆ రోజు చేశావు కదా ఎక్స్ట్రా మారడు, ఇది కూడా చేద్దాంలే, కాకపోతే ఇప్పుడు అలసిపోయి ఉన్నా కాబట్టి కొద్దిగా రెస్ట్ తీసుకొని చెప్పేసి అంటుంది అనమాట. ఇలాగా ఒకటి కాదనమాట, చాలా ప్రపోజల్స్ చాలా పెడుతుంది అనమాట. సో కొన్నిసార్లు చూడు చాలా మంది రాలేదు ఈరోజు, నీకు ఎందుకు అనవసరంగా ఎంత టెన్షన్ పడుతున్నావు, చక్కగా పడుకో వెళ్ళంటుంది. లేదా అందరూ కూడా లేదా ఏముంటుందంటే అందరూ కూడా
హరే కృష్ణ. ఇప్పటి నుంచి మీట్లో ఉంది. ఓకే, నేను మీట్లో పెట్టాను, సారీ. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఏం చెప్తున్నా అంటే మైండ్ అనేది కొన్నిసార్లు చెప్తుంది అనమాట. ఏం చెప్తుందంటే నీకు ఆకలి వేస్తుందేమో, కొద్దిగా ప్రసాదం తినరా, లేదంటే ఏదైనా సంథింగ్ తినేసి వస్తే బాగుంటుందేమో, ఆకలి వేస్తుంది, లేదా నీకు నిద్ర వస్తుంది, ఈరోజు ఎవరు రాలేదు, నువ్వేంది జపం చేయలేదు కష్టపడి, లేదా మన ఏకాదశి చాలా జపం చేసావు కాబట్టి ఈరోజు కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు, నువ్వు అలసిపోయి ఉన్నావు, కొద్దిగా రెస్ట్ తీసుకుంటా అని చెప్తుంది అనమాట. రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ ఎక్కువసేపు రెస్ట్ 10 నిమిషాలు రెస్ట్ తీసుకో చాలు ఉంటుంది అనమాట. మనం వెళ్ళి 3 గంటలు పడుకోబడుతుంది అనమాట. మళ్ళీ లేచి వచ్చేసరికి మళ్ళీ తిరుగుతుంది అనమాట. అసలు ఈరోజు జపం అంతా పాడు చేసావు, జపం చేయలేదు, మళ్ళీ రోజంతా నేను చాలా ఎప్పుడు జపం చేస్తాం అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఇలాగా మైండ్ మనల్ని రకరకాలుగా టార్చర్ చేస్తుంది అనమాట. అంటే కామెంట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట మనతో. కాబట్టి ఈ విధంగా మైండ్ అనేది మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది పరిణామం నుంచి. సో లేదన్నా గ్రాస్ డిస్ట్రాక్షన్స్, చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఎవడేం చేస్తున్నాడు వాళ్ళని అబ్జర్వ్ చేయడం, వీళ్ళేంటి ఇలా జపం చేస్తున్నాడు విచిత్రంగా, వాళ్ళేంటి పడుకుంటున్నారు, వీళ్ళేంటి నడుస్తున్నారు, అవన్నీ చూస్తుంది అనమాట, అబ్జర్వ్ చేస్తుంది అనమాట. వాటి పట్ల డిస్ట్రాక్ట్ అయిపోతుంది, లేదా సూక్ష్మంగా ఆలోచిస్తుంది అనమాట. ఫ్యూచర్ గురించి లేదా గతం గురించి ఆలోచిస్తూ మనల్ని ఏదో విధంగా డిస్ట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి చాలా మనకి జపం మీద మైండ్ పెట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. సో మనకు బోర్ కొట్టినా లేదంటే మైండ్ డిస్ట్రాక్ట్ అయినా, డిస్ట్రాక్షన్ వచ్చిన రెండు మైండ్ వల్ల అనమాట. కాబట్టి మైండ్కి ఇష్టం అనమాట ఇటు అటు తిరగడం, ఇటు అటు చూడడం, డిస్ట్రాక్ట్ అవ్వడం, ఇది చాలా ఇష్టం అనమాట. కాబట్టి బోర్ అనిపిస్తుంది అనమాట కొన్నిసార్లు మైండ్కి. చంటింగ్ అనే కాదు, చాలా విషయాలు బోర్ కొడతాయి అనమాట మైండ్కి. ఇది వద్దు అనిపిస్తుంది అనమాట. ఇది తిన్నదే, లేదంటే ఇది చూసిందే, లేదంటే ఇది బోర్ కొడుతుంది అనమాట. అప్పుడు ఏదైతే ఈరోజు బోర్ కొట్టిందో కొన్ని రోజుల తర్వాత అదే వస్తువు లేదంటే అదే పదార్థం, అదే ఆబ్జెక్ట్ మళ్ళీ ఆనందం ఇష్టపడుతుంది మైండ్. అంటే అర్థం ఏంటి, యాక్చువల్గా వస్తువు ఆబ్జెక్ట్ అనేది కాదు బోర్ కొట్టేది, మైండ్ క్రియేట్ చేస్తుంది అనమాట. అలా సంకల్ప వికల్ప అనేటువంటి స్వభావం ద్వారా మైండ్ సంకల్పించి లేదా వికల్పించి మనల్ని ఇలా బోర్ కొట్టించేటట్టు చేస్తుంది అనమాట. కాబట్టి మనకు మైండ్ ఇచ్చేటువంటి డిస్ట్రాక్షన్కి, విక్షేపానికి సొల్యూషన్ ఏంటంటే ఒకటే సొల్యూషన్. అదేంటంటే మనం 1 మంత్ర ఎట్ ఏ టైం, ఒక మంత్రం మాత్రమే వినేటట్టుగా మనం లక్ష్యం పెట్టుకోవాలన్నమాట. అదొకటే సొల్యూషన్ అనమాట. కాబట్టి మైండ్ అనేది గతంలో చర్చించుకున్నట్లుగా మైండ్ అనేది కూడా ఒక చైల్డ్ లాంటిది అనమాట. చైల్డ్ ఏ విధంగా ఇటు అటు అసలు ఒక దగ్గర ఉండలేడు అనమాట. ఒక నిమిషం కూర్చోడు అనమాట. ఇటు బొంగురుతాడు, ఇటు పరిగెడతాడు, దీన్ని తింటాడు, దాన్ని తింటాడు. మైండ్ కూడా అంతే అనమాట. చాలా నాటిగా ఉంటుంది, చాలా అటెన్షన్ కావాలి మైండ్కి, అటెన్షన్ కావాలన్నమాట. కానీ చిన్నపిల్లాడిలాగా మైండ్ ఎంగేజ్ చేయడం కూడా ఇది అనమాట. చిన్న పిల్లాడికి కొత్త ఏదైనా టాయ్ ఇచ్చేస్తే వాడు చక్కగా దాంతో ఆడుకుంటాడు అనమాట చాలాసేపు. కోర్స్ మళ్ళీ దాన్ని మారేస్తాడు, ఇంకోటి కావాలంటాడు, ఇంకోటి కొత్త ఇస్తే మళ్ళీ దాన్ని చిత్రంగా చూసి చాలాసేపు దాంట్లో ఆడుకుంటాడు అనమాట. అదేవిధంగా మైండ్ కూడా ఎంగేజ్ చేయడం ఈజీ అనమాట. కాబట్టి మనం ఎంత మైండ్ ఎంగేజ్ చేస్తే అంత ఎంగేజ్ చేస్తూ వస్తే అది అంత ఈజీగా ఫోకస్ చేయగలుగుతుంది, అంత ఈజీగా అది ప్రశాంతంగా ఉండగలుగుతుంది అనమాట. కాబట్టి మైండ్ ఫంక్షన్ ఏంటి, మైండ్ యొక్క ప్రధాన కర్తవ్యం ఏంటంటే మిథ్యాహంకారాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఫాల్స్ ఈగోని ప్రొటెక్ట్ చేయాలి. సో దానికోసం మైండ్ని
దానికోసం మైండ్ ఏమైనా చేస్తుంది అనమాట, ఏమైనా చేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి మనము ప్రత్యేకంగా ఫాల్స్ ఈగోకి నచ్చేది ఏంటి, ప్రైడ్, ఎన్వి అనమాట. ఈ రెండు, అహంకారము, ద్వేషం, లేదా గర్వము, ద్వేషం, ఈ రెండు ఫాల్స్ ఈగోకి చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు గర్వంగా ఉంటుంది, నేను గ్రేట్ అని ఉంటుంది, గర్వం. దాని తర్వాత దేశం, ఎవడైనా నాకన్నా గొప్పగా ఉంటే దేశిస్తున్నారు మనం. కాబట్టి ఈ రెండింటికి మనం అవకాశం ఇవ్వకూడదు. మనసుకి ఈ రెండింటికి అవకాశం ఇస్తే మైండ్ చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతుంది అనమాట. కాబట్టి చిన్న అలజడి వచ్చిన మైండ్ రెచ్చిపోతుంది అనమాట. ఎవడది, ఎవడంటున్నాడు అని చెప్పేసి. కాబట్టి ఎస్పెషల్గా ప్రత్యేకంగా చాంటింగ్ టైంలో అనమాట. కాబట్టి ఏ విధంగా అంటే, ఎవరైనా మనం ఇన్స్టాల్ చేస్తే పౌర్ణమి రోజు చంద్రుడు వలన సముద్రంలో ఉండేటువంటి తరంగాలు ఏ విధంగా ఫుల్ హైట్స్ లేస్తాయి అనమాట పౌర్ణమి రోజు. ఆ విధంగా మనసు కూడా అంత ప్రభావం చూపిస్తుంది అనమాట. ఫుల్ రైజ్ అయిపోతుంది ఈ అహంకారం వల్ల. ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే, ఎవడు నువ్వు, నన్ను అనేది ఏంటి, నన్ను అనే ధైర్యం నీకు ఎవడిచ్చాడు, నేను ఎవడో తెలుసా అంటుంది అన్నమాట మైండ్. నువ్వెవడో నాకేం తెలుసు, నువ్వెవడో నీకే తెలియదు ఫస్ట్. అవునా కదా? ఎవరైనా అంటారు కదా, నేను ఎవడో నీకు తెలుసా అంటే, అరే నువ్వెవడో నీకే తెలియదు, ఓకేనా? నువ్వు ఏదేదో అనుకుంటున్నావు, ఈ ఆఫీసులు ఆ ఆఫీసులు ఇది అది అని చెప్పేసి. నువ్వెవడివి, నువ్వు కృష్ణదాసు అనే విషయం నీకే తెలియదు అని చెప్పేసి చెప్పాలన్నమాట. కాబట్టి అలా మైండ్ చెప్తుంది అనమాట. కాబట్టి మైండ్కి చిన్నపిల్లాడిని ఏ విధంగా తెచ్చి ఒక స్టోర్ హౌస్లో తీసుకెళ్ళాం అనుకోండి, స్టోర్లోకి, టాయ్ స్టోర్, అందులో వాడికి ఏది నచ్చితే పట్టుకుంటాడు అనమాట. సో వదలనమాట, ఇది మంద కాదురా అని, నాకు కావాల్సిందని వదలనమాట. ఆ విధంగా మైండ్ కూడా కొన్నిటిని ఆసక్తి పెంచుకుంటే వాటిని విడిచిపెట్టదనమాట. అది అవసరం లేకపోయినా, ఆ వస్తువు అవసరం లేకపోయినా, సంబంధం లేకపోయినా, అది మంద కాకపోయినా వదులుతానమాట. కాబట్టి భగవద్గీత 2.60 కూడా కృష్ణ చెప్తారు, ధ్యాయతో విషయాంతంస సంగస్తేషుపజాయితే సంగా సంజాయితే కామాత్ క్రోధోపజాయితే. సో ఎప్పుడైతే మనసు ధ్యాయతో విషయాన్, ఇంద్రియ వస్తువుల మీద ఆలోచిస్తుందో, ఇంద్రియ వస్తువులపై ఆలోచిస్తుందో, వెంటనే వాటి పట్ల ఆసక్తి వస్తుంది అనమాట. ఆసక్తి డెవలప్ చేసుకుంటుంది, అటాచ్మెంట్. దాని గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తే ఏదైనా అంతే అనమాట. ఒక అమ్మాయి అబ్బాయి కూడా లవ్ చేసుకొని రోజు వాళ్ళు మెసేజ్లు పెట్టుకొని, రోజు ఫోన్ చేసుకుని, రోజు టచ్లో ఉంటే ఏమవుతుంది, అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది అనమాట. వాళ్ళ మైండ్లో అటాచ్మెంట్ పెరిగేస్తుంది తెలియకుండా అనమాట. కాబట్టి అటాచ్మెంట్ వలన కంటెంప్లేషన్, చింతన వలన, స్మరణ వలన అటాచ్మెంట్ పెరిగేస్తుంది. అటాచ్మెంట్ వలన లస్ట్ డెవలప్స్, ఈ వస్తువుని నేను ఎంజాయ్ చేయాలి అనేటువంటి కోరిక పెరిగేస్తుంది అనమాట. కాబట్టి ధ్యాయతో విషయానుభంస సంగస్తే, సంగ అంటే అటాచ్మెంట్, ఆసక్తి పెరిగేస్తుంది. సంగా సంజాయితే కామ, ఇంకా ఆసక్తి వస్తే ఇంకా వస్తువుని కామ, వస్తువుని భోగించాలన్నట్టు కోరిక వచ్చేస్తున్నాను. ఆ కోరిక తీరకపోతే, ఆ కోరిక ఆటంకం ఏదొచ్చినా దానివల్ల కోపం, క్రోధం, కామాత్ క్రోధో విజాయితే, కోపం వస్తుంది అనమాట. ఈ కోపం వల్ల జనాలు ఏదైనా చేస్తారు, చంపుకుంటారు, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, నరుక్కుంటారు, అన్ని చేస్తారు. కానీ ఇది అంతటికీ కారణం ఏంటి, మైండ్ ఆలోచిస్తుంది అనమాట. సెన్స్ ఆబ్జెక్ట్స్, ఇంద్రియ వస్తువుని భోగించాలని చెప్పేసి మైండ్ ఆలోచిస్తుంది. దానివల్ల సమస్యలన్నీ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా మైండ్ అనేది రకరకాల, బయటికి వెళ్ళగానే వ్యక్తికి రకరకాల ఇంద్రియ వస్తువులు కనిపిస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అనమాట. కొంతమంది బిల్ బోర్డ్స్ కనిపిస్తాయి, కొంతమంది నగలు కనిపిస్తాయి, కొంతమందికి సినిమాలు కనిపిస్తాయి, ఏవో అనమాట. అన్ని రకాల అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి అనమాట. మైండ్ చాలా ఈజీగా వాటి మీద చూసి 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 అటాచ్మెంట్ పెంచుకుంటుంది అనమాట. అందుకనే అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీ వాళ్ళు చక్కగా
వాళ్ళకి తెలుసు అనమాట ఈ టెక్నిక్. కంటిన్యూస్గా ఏదైనా చూస్తే దానిపైన ఆసక్తి వస్తుందని చెప్పేసి పెడతారన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవడైతే ఆ ఎవడి మనసు అయితే తనే కేంద్రంగా భావిస్తుందో, తనే సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనుకుంటుందో, సృష్టికి నేనే కేంద్రం, నా కోసం ఈ సృష్టి ఉందని అనుకుంటాడో అలాంటి వ్యక్తికి ప్రశాంతత అస్సలు ఉండదంట, పీస్ అనేది అస్సలు ఉండదంట. ఎందుకంటే ఎప్పుడు ధ్యాయతో విషయాన్ని పుంస, ఇంద్రియ వస్తువుని భోగించాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడు ఆలోచిస్తున్నాడు కాబట్టి. కాబట్టి కాబట్టి నిత్యాహంకారం అనేది ఏం చేస్తుంది, నువ్వు ఎంజాయర్వి అని చెప్తుంది అనమాట. నువ్వు ఎంజాయర్వి అనేటువంటి మోహంలో మనల్ని పెడుతుంది అనమాట. కాబట్టి సో మైండ్కి అసలు ఏం కావాలి, ఏం కావాలంటే మైండ్ ఏదైనా కావాలి, ఈ ప్రపంచం నుండి ఏదైనా కావాలి మైండ్కి, ప్రతిదీ కావాలి, ఏదైనా కావాలి, ప్రతిదీ కావాలన్నమాట. విధంగా మైండ్ ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్, ఒక వస్తువు నుంచి ఇంకొక వస్తువు, ఒక ఇంద్రియ వస్తువు నుంచి ఇంకొక ఇంద్రియ వస్తువుకి జంప్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి కొన్నిసార్లు ఒక వస్తువు బాగా ఉంది, నచ్చింది అనుకుంటుంది, కొద్దిసేపు తర్వాత దాన్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తుంది అనమాట. చీచీ నాకు నచ్చలేదు అని తెలుసు. ఇదంతా కూడా మైండ్స్ బిజినెస్ అనమాట. కాబట్టి మైండ్ని అధిగమించాలి, మైండ్ని జయించాలి అంటే ఇప్పుడు పదొకటే చెప్తారు అనమాట. మైండ్ జయించాలంటే నెగ్లెక్ట్, మైండ్ని నిర్లక్ష్యం చేయాలి. నిర్లక్ష్యం అనేటువంటి ఆయుధంతో మనం మనసుని జయించాలంట. నిర్లక్ష్యం చేయాలి, మైండ్ ఏదో చెప్తుంటుంది అసలు పట్టించుకోకూడదు అనమాట, పూర్తిగా నెగ్లెక్ట్ చేయాలన్నమాట. కాబట్టి నెగ్లెక్ట్ అన్నిటికన్నా అతి సులభమైనటువంటి ఆయుధం మైండ్కి. జస్ట్ అది చెప్తూ ఉంటుంది, మనం పట్టించుకోకుండా ఉండాలన్నమాట అది. కాబట్టి మన మైండ్ చెప్పినంత డిసోబే చేయడంలో, నెగ్లెక్ట్ చేయడంలో మనం ఎక్స్పర్ట్స్ అవ్వాలి, నైపుణ్యులం అవ్వాలన్నమాట. ఈ విధంగా మైండ్ అనేది మైండ్ అనేది ఆత్మ చెప్పింది వినాలి, లేదా గురువు చెప్పింది వినాలి, లేదా భగవంతుడు శాస్త్రం చెప్పింది వినే స్థాయికి తీసుకురావాలన్నమాట. సో మైండ్ గురించి తెలుసుకోవాలంటే డెఫినెట్గా అవంతి బ్రాహ్మణ గురించి మనం తెలుసుకోవాలి. 11th గంటలో అవంతి బ్రాహ్మణ గురించి వస్తుంది అనమాట. ఈ అవంతి బ్రాహ్మణుడు కృష్ణుడే చెప్తాడు అనమాట ఈ స్టోరీ ఉద్ధవుడికి. సెవెంత్ బ్రాహ్మణుడు చాలా రిచ్ మర్చెంట్ అనమాట, చాలా ధనవంతుడు, వ్యాపారి, కానీ చాలా పిసినారు అనమాట. ఎంత పిసినారంటే ఏమి దేవతలకు ఏం పెట్టేవాడు కాదు, ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టేవాడు కాదు, సమాజంలో వాళ్ళకి మిత్రులకి ఏం పెట్టేవాడు, చివరికి తనకు కూడా ఏమి దాన్ని అనిపించాడు కాదనమాట. ఈ విధంగా డబ్బంతా దాస్తూ ఉంటాడు అనమాట. సో వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్ ఉందన్నమాట, డబ్బు ఉంది వీడు ఇస్తాడని చెప్పేసి, కానీ ఎప్పటికి ఇచ్చాడు కాదని అంత దాచుకునేవాడు, అంత పిసినారనమాట. కానీ ఒకసారి డబ్బు అంతా కోల్పోతాడనమాట. కోల్పోయాక ఎంత కష్టం, అంత రిచ్ పర్సన్ అయ్యి సడన్ గా మొత్తం ఏమీ లేకుండా ఊరు బెగ్గర అయిపోతాడు, పేదవాడైపోతాడు. ఇంకా పేదవాడైపోతాడు, ఇంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అయినప్పటికీ కొద్దిగా పుణ్యాత్ముడు అనమాట వ్యక్తి, మిషనరీ అయినప్పటికీ కొద్దిగా పుణ్యాత్ముడు కాబట్టి అతనికి రియలైజేషన్ వస్తుంది అనమాట. ఏ రియలైజేషన్ వస్తుందంటే ఆ రియలైజేషన్ తెలుసుకుంటాడు అనమాట, అసలు ప్రపంచం యొక్క స్వభావం ఏంటి, నేచర్ అనేది అర్థం చేసుకుంటాడు. సో దానివల్ల అతనికి ప్రశాంతత అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే డబ్బు పోయిందో ఇంట్లో వాళ్ళందరూ కూడా అన్ని తరిమేశారంట. మిగతా వాళ్ళందరూ కూడా బంధువులు, చుట్టాలు అందరూ కూడా అసలు అతన్ని పట్టించుకోవట్లేదు అనమాట, పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అంతేకాదు జనాలు అతని మీద ఉమ్మి వేయడం, అతన్ని నవ్వడం, అతని మీద మలమూత్రాలు చేయడం, అతనికి ఇచ్చే ఫుడ్ మీద, ఈ విధంగా
అన్ని చేసేవాడు అనమాట పేదవాడు అయ్యేసరికి. చివరికి అతని దగ్గర ఏమీ లేదనమాట. అతని దగ్గర నువ్వు వస్తారా కూడా చివరికి పారేస్తాడనమాట. పారేసి అతను నాకు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అని ఆలోచిస్తాడన్నమాట. ఆలోచించి చివరికి తెలుసుకుంటాడు హ్యాపీనెస్ అనేది ఎక్కడో లేదు, బయట అంటూ ఎక్కడ లేదు, హ్యాపీనెస్ అనేది మనలోనే ఉంది అని అనుకుంటాడు అనమాట, అర్థం చేసుకుంటాడు. సో బయట మనం చాలా మందిని శత్రువులుగా మిత్రువులుగా భావిస్తాం. వీడు నా శత్రువు ఎందుకంటే ఇంద్రియ భోగంలో కోఆపరేట్ చేస్తున్నాడు, వీడు నా మిత్రువు, వీడు మన మిత్రువు ఎందుకంటే ఇంద్రియ భోగంలో కోఆపరేట్ చేస్తున్నాడు, వీడు నా శత్రువు ఎందుకంటే ఇంద్రియ భోగానికి అడ్డు వస్తున్నాడు అని చెప్పేసి మైండ్ ఇచ్చా దేశ, కోరిక, దేశ అంటే అయిష్టం. సో మైండ్ పనిచేస్తుంది అనమాట. ఈ విధంగా మనం సృష్టించుకుంటాం శత్రువుల్ని మిత్రువుల్ని అని అర్థం చేసుకుంటాం. కానీ ఇదంతా కూడా మైండ్ గేమ్ అని అర్థం చేసుకుంటాం. కాబట్టి అవంత బ్రాహ్మణుడు మైండ్ గురించి అర్థం చేసుకుంటారు కాబట్టి మైండ్ని నెగ్లెక్ట్ చేస్తారు. మైండ్ నెగ్లెక్ట్ చేయడం వల్ల అతనికి ఇంత నష్టం జరిగినా, ఇంత పేదవాడైపోయినా శాంతి అనేది వస్తుంది అనమాట. కాబట్టి మనం కూడా మన మనస్సుని అధిగమించాలి, మనసుని ఆశ్రయించకూడదు. మనసుని దాటి మనసు కాకుండా ఉన్నదాన్ని మనం ఆశ్రయించాలన్నమాట. కాబట్టి మనసుని ఆశ్రయిస్తే మనం కృష్ణుడితో దూరంగానే ఉండాలి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా కృష్ణుని యాక్సెప్ట్ చేయమని, కృష్ణ భక్తి చేయమని ఎప్పుడు చెప్పదన్నమాట. కాబట్టి అవంత బ్రాహ్మణుడు అంటాడు అన్నమాట, యాక్చువల్గా నా కష్టానికి నా దుఃఖానికి ఎవడూ కారణం కాదు, ఎవడూ కారణం కాదనమాట. దేవతలు కారణం కాదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవతలు తుఫాన్లు ఇస్తారు, ఇవి చేస్తారు, అవి చేస్తారు, సుడిగాలు వస్తాయి, పంటలు నాశనం అయిపోతాయి. ఓకేనా? ఆ విధంగా దేవతలు కూడా నా కష్టానికి కారణం కాదు, నా శరీరం కూడా నా కష్టానికి కాదు, దాని తర్వాత గ్రహాలు కూడా నా కష్టానికి నష్టం కాదు, నేను చేసినటువంటి గత జన్మలో చేసిన కర్మ కూడా నా కష్టానికి కారణం కాదు, కాలం కూడా నా కష్టానికి కారణం కాదు, ఇంకా మిత్రులు ఎవరు, బంధువులు ఎవరు నా కష్టానికి కాదు. మరి ఎవరు కారణం అంటే అంటాడు అనమాట. శ్రీమద్ భాగవతంలో చెప్తామాట, అన్నిటికీ కారణం శ్రోత్రం చక్షు స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. జీవుడు తన యొక్క స్థూల శరీరం ద్వారా, స్థూల శరీరంలో ఉన్నటువంటి పళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం ద్వారా ఇవన్నీ మనసు కనెక్ట్ అయి ఉన్నాయి, మైండ్ కనెక్ట్ ఉన్నాయి. కాబట్టి ఈ మనసు ఇంద్రియాల ద్వారా వ్యక్తి ఇంద్రియ వస్తువులను భోగించాలని చెప్పేసి అనుకుంటాడు అనమాట. కాబట్టి అవంత బ్రాహ్మణుడు చెప్తారన్నమాట, అన్ని ఇంద్రియాలు మనసు యొక్క అధీనంలో ఉన్నాయి. అంతకాలం నుంచి మనసు అనేది ఎవరి అధీనంలో లేదు. కాబట్టి అంటే ఇక్కడ మనసు అనేది మన దేని మీదైనా ఆసక్తి పెంచుకుంటే, ఏ వస్తువు మీదైనా వ్యక్తి మీద ఆసక్తి పెంచుకుంటే, ఆ వస్తువుని లేదా వ్యక్తిని వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఏమవుతుంది? మనకి చాలా ఇబ్బంది, చాలా బాధ అనమాట. చాలా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి చాలా విషయ ప్రయత్నాలు మనం చేస్తాం. కాబట్టి దీనికోసమే జనాలు చంపుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, మడ్డలు చేసుకుంటున్నారు. దీనికోసం అన్నమాట, ఈ ఆసక్తి వలన. కాబట్టి మైండ్ అనేది చాలా భయంకరమైనది. ఆలోచిస్తున్నాడు. మైండ్ చాలా పవర్ఫుల్ అయింది. దేవుడికి ఎంత శక్తి ఉంటుంది, మైండ్ కూడా అంత శక్తి ఉంటుంది. కాబట్టి ఎవడైతే తన నిరంతర నిత్య వైరి అయినటువంటి మనస్సు చెప్పినటువంటి
ఆదేశాలను నెగ్లెక్ట్ చేయడో, మనస్సుని జయించడో, వాడు ఎప్పుడు కూడా ఈ నరకంలోనే, కష్టాల్లోనే ఉండాల్సి వస్తుందని చెప్పేసి అంటాడనమాట, అనుకుంటాడు అనమాట. కాబట్టి మైండ్ ఈజ్ ద ఓన్లీ సోర్స్ ఆఫ్ మెంటల్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్. అంటే మనసే మన కారణం అని చెప్పేసి చెప్పుకున్నాం. ఆనందానికైనా దుఃఖానికైనా మనసే దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తుంది అనమాట. కాబట్టి దేవతలు కానీ, ఎందుకంటే ప్రకృతి అంతా వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. గ్రహాలు కానీ, గ్రహాలు వలన కూడా నీకు రాహుగ్రహం ఉంది కాబట్టి నీకు కష్టాలు వస్తున్నాయి, ఈ గ్రహం ఉంది కాబట్టి నీకు నష్టాలు వస్తున్నాయి, ఇలా అలా చాలా చెప్తారన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు కూడా కారణం కాదు. సో అందుకని ఆస్ట్రాలజీ చార్ట్స్ కానీ చూస్తుంటాం, కానీ అవేమి కారణం, ఇది కారణం కాదు. వారి కర్మ లేదా సమయం, ఇవేవి కూడా కారణం కాదు. ఎందుకంటే కర్మ కూడా మైండ్ వల్ల మనం కర్మ చేస్తుంది. మైండ్ చెడ్డదవడం వల్ల చెడ్డ కర్మ చేస్తుంది, మైండ్ మంచిదైతే మంచి కర్మ చేస్తుంది. కర్మ కూడా అంతిమ కారణం కాదు మన దుఃఖానికి. మనసే అన్నిటికీ, ఈ మనసే కారణం అని చెప్పేసి అంటాడు అనమాట. కాబట్టి మనం చాలా డీప్గా దీని గురించి ఆలోచించాలి. జనరల్గా మన మైండ్ని ఆశ్రయిస్తాం, మైండ్ చెప్పిందే వింటాం. మనమే మైండ్ అనుకుంటాం, మైండే మనం అనుకుంటాం అనమాట. సో మైండ్ చెప్తూ ఉంటే మన ఆలోచన అది, నేను అనుకుంటున్నాను నాకు ఇది కావాలి అని చెప్పేసి మనం అనుకుంటాం అనమాట. కానీ మైండ్ డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఏమంత బ్రాహ్మణుడు చెప్తారనమాట, ఏతాం శాస్తాయ పరాత్మనిష్టం ఆద్యాసితం పూర్వతమై మహర్షిభి అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంగురి నిషేవయైవ. నేను ఈ అనంతమైనటువంటి, అతి క్లిష్టమైనటువంటి ఈ భవసాగరాన్ని దాటుతాను. కృష్ణుడి యొక్క చరణాల మీద నా శిరస్సును పెట్టి, కృష్ణుడి చరణాలను ఆశ్రయించి నేను ఈ భవసాగరాన్ని దాటుతాను. చాలా గొప్ప మహాపురుషులు, ఆచార్యులు, ఋషులు అందరూ కూడా ఆ పరమాత్మని ఆశ్రయించి భవసాగరాన్ని దాటారు, నేను కూడా దాటుతానని చెప్పేసి వ్రతం తీసుకుంటాను. సో ఇది సన్యాస మంత్రం అని కూడా అంటారు. సన్యాసులు కూడా సన్యాసం తీసుకునేటప్పుడు ఇస్కాన్లో ఈ మంత్రం చెప్పాలన్నమాట. అవంతి బ్రాహ్మణుడు చెప్పిన మంత్రం అన్నమాట. ఈతాం శాస్తాయ పరాత్మనిష్టం ఆద్యాసితం పూర్వతమైర్ మహర్షిభి అహం తరిష్యామి దురంతపారం తమో ముకుందాంగ్రి నిషేవయైవ. సో వాళ్ళు ఏ విధంగా, మహాపురుషులు ఏ విధంగా కృష్ణుని ఆశ్రయించి భవసాగరాన్ని దాటారో, అదేవిధంగా నేను కూడా కృష్ణుని ఆశ్రయిస్తాను, భవసాగరాన్ని దాటుతాను. నా మనస్సుని ఆశ్రయించను, నా మనస్సుని చెప్పింది వినను. ఎందుకంటే మనస్సు అనేది దురాశ్రయం, మంచి ఆశ్రయం కాదు. కాబట్టి అని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఈ ప్రపంచంలో అంట మనకి భగవంతుడు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఎందుకంటే గ్రహాలని మనకు అనుకూలంగా మనం మార్చుకోలేము. ఏ శని గ్రహం అక్కడ ఉంది ఇక్కడ అని చెప్పేసి మనం చెప్పలేము. మన సిచ్యువేషన్ మన కంట్రోల్ లేదు. లేదా మనకు నచ్చని వ్యక్తుల్ని మన నుంచి దూరంగా పంపించే శక్తి కూడా మనకి లేదు. లేదా మనకు నచ్చిన వాళ్ళని నిత్యము మనతోనే శాశ్వతంగా ఉంచుకునే శక్తి కూడా మనకి లేదు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఒకవేళ ఇవన్నీ చేసినా కానీ, మనకు నచ్చిన వాళ్ళని మనతో శాశ్వతంగా ఉంచుకున్నా, మనకు నచ్చిన వాళ్ళని పూర్తిగా భూలోకం నుంచి చంద్రలోకానికి పంపించేసిన, గ్రహాలన్నింటినీ కూడా మనకు అనుకూలంగా మార్చుకున్నా, అయినప్పటికీ మైండ్ సాటిస్ఫై అవ్వదంట, సంతృప్తి చెందదంట. అది మైండ్ యొక్క స్వభావం అన్నమాట. కాబట్టి ఈ ప్రపంచం మీద మనకు కంట్రోల్ లేదు. కాబట్టి అదే మనకి చాలా భయాన్ని, విసుగుని తెస్తుంది అనమాట. అంతేకాదు, కృష్ణ శిష్యుని ఎలా చేశారంటే మన ఫాల్స్ ఈగోకి కోఆపరేట్ చేసినట్టు చేయలేదంట. మన మిథ్యాహంకారం ఏముంటుంది, ప్రపంచం అంతా నా చుట్టూ జరగాలి, నాకంతా కూడా అనుకూలంగా ఉండాలి, అందరూ సహకరించాలి నా ఎంజాయ్మెంట్కి అని అనుకుంటుంది అనమాట.
కానీ నువ్వు ఎక్కడ ఎంజాయ్ చేయాలనుకుంటే అక్కడన్నీ ఆటంకాలు, అడ్డంకులు, ఇబ్బందులు, బాధలు వస్తాయన్నమాట. కాబట్టి సృష్టి అహంకారానికి అనుకూలంగా చేయలేదు భగవంతుడు. కాబట్టి కాబట్టి యూనివర్స్ ఇస్ డిజైన్ టు మేక్ అస్ మెజరబుల్. అంతేకాదు ఫేవరబుల్ గా లేదు, న్యూట్రల్ గా ఉందని న్యూట్రల్ గా లేదనమాట. మనకి ప్రతికూలంగా ఉంది, మనకు దుఃఖాన్ని ఇవ్వడానికి సృష్టింపబడింది అనమాట. కాబట్టి సో భగవంతుడి చరణాలను ఆశ్రయించడమే సేవ చేసి, సేవ ద్వారా భగవంతుడి చరణాలను ఆశ్రయించడం ఒక్కటే మార్గం అనమాట మనసు నుంచి మనం బయట పడడానికి. ఇది మనసు గురించి అనమాట. దాని తర్వాత సో ఎమోషన్స్ గురించి కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో మైండ్ అంటే ఎమోషన్స్, ఎమోషన్స్ అంటే మైండ్ అనమాట. మైండ్కి ఎమోషనల్ థింగ్స్ అని బాగా నచ్చుతాయి అన్నమాట, భావోద్వేగాలన్నీ బాగా నచ్చుతాయి అన్నమాట. కాబట్టి ఫ్యామిలీతో మనకు ఉన్నటువంటి రిలేషన్స్, ఎమోషన్స్, లేదా ఫ్రెండ్స్తో, లేదా శత్రువులతో ఉన్నటువంటి నెగిటివ్ ఎమోషన్స్, లేదా అటాచ్మెంట్స్ పట్ల ఉన్నటువంటి ఎమోషన్స్, లేదా మనీ పట్ల, బాడీ పట్ల, దేశం పట్ల, వీటన్నిటి పట్ల ఉన్నటువంటి ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. వీటి గురించి ఆలోచిస్తుంది అనమాట. సో కానీ కృష్ణ చైతన్యం దృష్టితో చూసుకుంటే మనం జీవించేటువంటి జీవితం ఎంత చిన్నది. ఎందుకంటే ఈ జన్మే కాదు, మనం ఈ జన్మ ముందు చాలా జన్మలు ఎత్తామనే విషయం మనకి తెలుసు. అండ్ ఫ్యూచర్లో కూడా చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది మనం పూర్తిగా కృష్ణ చైతన్యం కాకపోతే. కాబట్టి ఇన్ని జన్మల్లో, ఈ భౌతిక ప్రపంచంలో ఇన్ని జన్మల్లో ఈ ఒక్క జన్మ ఎంత పెద్దది, ఎంత పెద్దది. సపోజ్ నీ జీవితం, సపోజ్ మీరు ఒక 50 సంవత్సరాలు వ్యక్తి అనుకోండి, 50 years అంతా ఒక మూవీ తీశారనుకోండి. అంటే మెయిన్ ఇన్సిడెంట్స్ అన్ని చిన్నప్పటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళినటువంటి, కాలేజ్కి వెళ్ళినటువంటి, లేదంటే ఉద్యోగం చేసినటువంటి, పెళ్ళి అయినటువంటి, ఇవి అవి అన్ని చేసి మూవీ చేశారు అనుకోండి. ఆ మూవీ అంతా నాకు తెలియదు, నాకు ఒక్క నిమిషంలో చూపించాలన్నా, ఒక్క నిమిషం ఎలా చూపిస్తాము ఇంత పెద్ద లైఫ్ అంతా. లేదు లేదు, కట్ చేసి షార్ట్ చేసి 1 minute లో చూపించాలి. 1 minute లో చూసేస్తాం, ఓకే, షార్ట్ చేసి అను కదా. అంటే 60 years 1 minute లో చూపించాలంటే చాలా తక్కువ అనిపిస్తుంది. అదేవిధంగా ఈ లైఫ్ అనేది 60 years, 80 years, 100 years మనం ఈ భౌతిక ప్రపంచంలో ఎన్నో జన్మలు అన్ని జన్మల్లో ఈ ఒక్క జన్మ అనేది ఒక చిన్న డాట్ లాంటిది అనమాట, ఒక బొట్టు, చుక్క లాంటిది అనమాట. అంతే, మనం చాలా పెద్దగా తీసుకుంటాం కానీ ఇది చాలా చిన్నదనమాట దాంతో పోల్చుకుంటే. కాబట్టి ఇంకా సనాతన కాలంతో పోల్చుకుంటే ఇంకా అసలు దీనికి అస్తిత్వం లేదనమాట, ఈ జీవితానికి అంత చిన్నదైపోతుంది అనమాట. కాబట్టి టు ప్రొటెక్ట్ అవర్ ఫాల్స్ sense of self, the mind imposes a sense of significance on the inconsequential. కాబట్టి మైండ్ ఏం చేస్తుందంటే నువ్వు చాలా గొప్ప, నిత్యాంకరం నేను చాలా గొప్ప అని, కాబట్టి నాకు జరిగినన్ని చాలా గొప్ప అనమాట. సో మైండ్ అటు గురించి ఆలోచిస్తుంది. ఓకే, నువ్వు ఎవడైనా, నువ్వెంత చిన్నవాడమైనా, కెమెరా అంటే ఏంటి అసలు? కెమెరా అంటే కెమెరామెన్ నీ ఫాల్స్ ఈగోని బూస్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, నిన్ను సెంటర్ చేసేసి ఏదో ఫంక్షన్ చేసిన అంతే కదా. ఫంక్షన్ అంటే ఆ వ్యక్తి, అతను లేదా ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది. ప్రపంచం అంతా ఈరోజు రికగ్నైజ్ చేశారు నాకు అనేటువంటి నిత్యాహంకారం వస్తుంది అనమాట. కానీ ఒక రోజు తర్వాత అంతా మళ్ళీ అంతా పుస్తుమని అంతా వదిలేస్తుంది, అంత నార్మల్ అనమాట. దాని గురించి ఎవడు పట్టించుకోడు అనమాట. ఆ రోజే జై జై అంటారు, గుర్రం ఎక్కిస్తారు, ఇది చేస్తారు, అది చేస్తారు, చాలా చేస్తారు అనమాట. ఒక కల్చర్లో ఒకలాగా నేనేదో హీరో అయిపోయినాను, ప్రపంచం అంతా నన్ను అర్థం చేసుకుందేమో అనుకుంటాడు అనమాట వ్యక్తి. కానీ మరుసటి రోజు నుంచి అంతా గుర్రం కాదు, గాడిదని పైకి ఎత్తానమాట. సో బీస్ట్ బర్డెన్ అంటారు. ఈ విధంగా భారం మొయ్యాల్సిందే. సో ఫాల్స్ ఈగో
ఈ విధంగా ప్రతి చిన్నదాన్ని తనకు సంబంధించింది అయితే చిన్నదైనా చాలా గొప్పగా భావిస్తుంది అన్నమాట. మా చిన్నప్పుడు రా, ఇదిరా, అదిరా అని చెప్పేసి ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చేస్తుంది అన్నమాట. కాబట్టి కాబట్టి మన జీవితంలో జరిగేటువంటి మంచి ఈవెంట్స్ అయినా, చెడ్డ ఈవెంట్స్ అయినా అన్నీ కూడా సనాతన కాలంతో పోల్చుకుంటే, ఎటర్నిటీతో పోల్చుకుంటే చాలా తుచ్చమైనవి, చాలా చిన్నవన్నమాట. కాబట్టి కాబట్టి మైండ్‌కి ఉన్నటువంటి అటాచ్‌మెంట్స్ అన్నీ కూడా అసలు మీనింగ్‌లెస్. కాబట్టి సపోజ్ మీరు చాలా ధనవంతులు అవ్వాలని కోరుకుంది. ఓకే. మిలియనీర్ అవ్వాలని కోరుకుంది. అయితే మిలియనీర్ అవ్వాలనేటువంటి కోరుకున్నప్పుడు ఎవడైనా చాలా డబ్బు తెచ్చి వేసేసాడు మీ ఇంట్లో. ఓకే. మళ్ళీ 5 సెకండ్ల తర్వాత మొత్తం తీసేసుకున్నాడనమాట. ఏసాడు అంత మీదే డబ్బు, మీరు మిలియనీర్ అని చెప్పేసి, మిలియనీర్ అయిపోయింది చెప్పి. మళ్ళీ 5 సెకండ్స్ తర్వాత తీసేసుకున్నాడు అనుకోండి. అందులో ఏమైనా ఆనందం ఉంటుందా? ఆనందం ఉండదు. ఎందుకు? నువ్వు మిలియనీర్‌వే కానీ ఎంతసేపు? 5 సెకండ్స్. కాబట్టి అంత అల్ప సమయం కోసం ఏం సాధించినా దానికి ఏం వాల్యూ ఉండదనమాట. అదే విధంగా ఈ లైఫ్‌లో ఉండేటువంటి మనకున్నటువంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ కూడా అంతే అనమాట. కాబట్టి శ్రీమద్ భాగవతంలో కాలం యొక్క కొలమానం ఉంటుంది. మెజర్‌మెంట్స్. నిమిషం ఎంత, లేదా సెకండ్ ఎంత, దాని తర్వాత నిమిషం ఎంత, దాని తర్వాత గంట ఎంత, దాని తర్వాత రోజు ఎంత, సంవత్సరం ఎంత, ఇలాగా యుగం ఎంత, ఇలా వస్తుంది. ఇక బ్రహ్మదేవుడు యొక్క యుగంతో, బ్రహ్మదేవుడు యొక్క రోజుతో పోల్చుకుంటే మన జీవితం అనేది చాలా చిన్నది. చాలా చిన్నది. ఇక మహావిష్ణువు యొక్క శ్వాస నిశ్వాసలోనే బ్రహ్మదేవుడు యొక్క 100 సంవత్సరాలు గడిచిపోతాయి అన్నమాట. ఇంకా మహావిష్ణువు యొక్క శ్వాస నిశ్వాసాలతో పోల్చుకుంటే ఇంకా బ్రహ్మదేవుడు కూడా చాలా తుచ్చమైనటువంటి సమయం, జీవితకాలం అన్నమాట, ఆయుష్ అనేది. కాబట్టి మనం మనం అర్థం చేసుకున్నాం మన జీవితం అన్నది ఎంత చిన్నది, ఎంత చిన్నది అన్నమాట సనాతన కాలంతో పోల్చుకుంటే. కాబట్టి మైండ్‌లో వచ్చేటువంటి ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంది, చాలా బాగుంది అనిపిస్తుంది అన్నమాట. కొన్ని పాజిటివ్ లేదా కొన్ని నెగెటివ్ ఏదైనా. కాబట్టి కానీ అవన్నీ చాలా తుచ్చమైనవి. కాబట్టి కానీ మైండ్ వీటన్నిటిని ప్రతిదాన్ని చాలా ముఖ్యంగా భావిస్తుందంట. చాలా ముఖ్యంగా భావిస్తుందంట. విధంగా మనల్ని వాటిపైన ఫోకస్ చేసేటట్టు చేస్తుంది. జపం మీద ఫోకస్ లేకుండా చేస్తుందన్నమాట. ఈ మైండ్ ఈ విధంగా పాలసీగాని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. కానీ మనం దాసులం, అది మన యొక్క నిజమైన ఐడెంటిటీ అని గుర్తిస్తే వీటన్నిటిని మైండ్ ఈజీగా వదిలేయచ్చు. కాబట్టి మనం మంచి జపం చేయాలి అంటే మనం మన మైండ్ నుంచి డిటాచ్మెంట్ నేర్చుకోవాలి. మైండ్ నుంచి అనాసక్తి లేదా వైరాగ్యం మనం తెచ్చుకోవాలి. సో మైండ్ చెప్తుంది అనమాట, జపం కన్నా నీకు చాలా విషయాలు ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి, ఇంకా చాలా ఇంపార్టెంట్ పనులు ఉన్నాయని చెప్తుంది అనమాట. కాబట్టి జపం కన్నా ఇది చాలా ముఖ్యం ఉంటుంది అన్నమాట. ఆ ఇది అనేది, ఆ డాష్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఓకే. కొంతమంది సర్వీస్ ఉంటుంది, కొంతమందికి ఇంట్లో పని ఉంటుంది, కొంతమందికి ఏదో ప్లానింగ్ ఉంటుంది, కొంతమందికి ఏదో ఏదో ఒకటి అనమాట. మనిషికి ఒకటి ఉంటుంది అనమాట డాష్ అనేది. మైండ్ చెప్తుంది, ఇది ఈ పని నీకు జపం కన్నా చాలా ముఖ్యము, దీని గురించి ఆలోచించు అని తీసుకెళ్తుంది అనమాట ఆలోచనలో. కానీ దాని గురించి నిజంగానే ఆలోచించాలనుకోండి, అది కొద్ది క్షణాల్లోనే దాన్ని పక్కన పెట్టేసి ఇంకొక ఆలోచన తీసుకొస్తుంది. ఇది అని చెప్తున్నాను. అవునవును, నిజమే దాని గురించి ఆలోచిస్తున్నాను. నిన్న అలా అన్నారు వాళ్ళు, అసలు ఎలా అంటారు అది? నిజం అని చెప్పేసి మైండ్ ఆలోచిస్తున్నాను అనమాట. ఇంకా దాంట్లో వెళ్ళిపోతాను. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్ తెస్తూ ఉంటుంది అనమాట. ప్రతి దాన్ని చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను అనమాట. జపం కన్నా చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంది. దానివల్ల మనం జపం గురించి ఆలోచించుకుంటా దాని గురించి ఆలోచిస్తాను అనమాట. అది ఒక వ్యక్తి గురించి అవ్వచ్చు, లేదా ఒక రకమైన ఫీలింగ్ గురించి అవ్వచ్చు,
లేదా ఒక రకమైన పని గురించి అవ్వచ్చు, ఏదైనా ప్రతిదీ కూడా మైండ్ కంటిన్యూస్ గా ఒకదంతగా మార్చి తెచ్చి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనల్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. సో మైండ్ అంతే అనమాట. అటాచ్మెంట్ పీపుల్ ఏం చేస్తారు, మన మైండ్ పట్టుకుంటారు అనమాట. కంటిన్యూస్ గా అదే చూస్తే దాని మీద అటాచ్మెంట్ వస్తుంటారు. అదే విధంగా మైండ్ ఏదైనా చూస్తే దాని పట్ల ఆసక్తి పెంచుకుంటుంది అనమాట. అప్పుడు చెప్తున్నాను అనమాట, దీనికన్నా ఇంపార్టెంట్ ఏది లేదని చెప్తున్నాను. కాబట్టి కొని చెప్తున్నాను అనమాట. అది కొన్నాక కొద్ది రోజులు అయ్యాక దాని మీద మోసపోయాక కొత్త మోడల్ వస్తుంది అనమాట. లేటెస్ట్ మొబైల్ వచ్చింది. ఇంక ఇది పాతది అయిపోయింది, వచ్చి దీనివల్ల ఏ అడ్వాంటేజ్ ఉంది అసలు. ఎంత బాగా ఒకప్పుడు దాన్ని ఎంతో బాగా ట్రీట్ చేస్తారన్నమాట. ఇది కొత్త బైకు, ఇది కొత్త కారు, ఇది కొత్త మొబైల్, దీన్ని ఎలా పెట్టాలి, ఎంత చక్కగా తీసి చూసుకోవాలి, దాన్ని కవర్ పెడతాడు, ఇది పెడతాడు, అది పెడతాడు, ఇన్ని చేస్తారన్నమాట వ్యక్తి. మళ్ళీ కొద్ది రోజులు అయ్యాక ఏం చేస్తాడు, ఎవరు ఇవ్వకూడదు, దీన్ని ఎవరు చూడకూడదు కూడా, అసలు ఎవరు ముట్టుకోకూడదు, ఇంత కొత్త వస్తుందని కొన్నా అని చెప్పేసి అనుకుంటాడు. కొద్ది రోజులు పోయాక దాని మీద మోదిపోతున్నాం అన్నమాట. ఇంకా స్లోగా ఇంకో కొత్తది కావాలని చెప్పేసి మైండ్ అంటుంది. ఒకప్పుడు చాలా నచ్చింది, ఇప్పుడు ఏమి నచ్చట్లా. ఎందుకని? ఇదంతా కూడా మైండ్ గేమ్ అన్నమాట. కాబట్టి విధంగా మైండ్ మన చేత చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తుంది, చాలా మనల్ని ఫ్రివిలెస్ గా ఇంప్రాక్టికల్ గా పనిచేసేటట్టు చేస్తుంది అనమాట. కానీ దురదృష్టవశాత్తు మనం ఈ మైండ్ యొక్క గేమ్ని అర్థం చేసుకోలేక ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, లైఫ్ లాంగ్ చివరి వరకు మనం మైండ్ చెప్పిన ట్రిక్స్ లో పడిపోతూ ఉంటాం. ఇప్పుడు మనం తెలుసుకోలేము. కాబట్టి మన మైండ్కి, మన జపాన్కి బిగ్గెస్ట్ అతిపెద్ద ఆటంకం ఏంటంటే మైండ్ ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. మైండ్ ఇచ్చేటువంటి అడ్వర్టైజ్మెంట్స్. కాబట్టి మనం ఈజీగా మైండ్ చెప్పేది కన్విన్స్ అయిపోతాం అన్నమాట. కాబట్టి ప్రతి ఆలోచనని మైండ్ ఒక పెద్ద స్టోరీలా, ఒక పెద్ద మూవీలా చేస్తుంది అన్నమాట. పెద్ద ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక మూవీలా చూపిస్తుంది అనమాట. కానీ మనం కరెక్ట్ గా హరినామాన్ని వింటే, ఒక్క మామానం కూడా మనం వింటే మైండ్ చెప్పే ఆలోచనలు అన్నిటి కూడా కన్నం పడద్దు అనమాట. ఇంకా అవన్నీ పంచర్ అయ్యి పక్కకు పోతాయి అన్నమాట. కాబట్టి హరినామం వింటే, ఒక నామాన్ని వింటుంటే మన మైండ్ చెప్పినటువంటి మాటల్ని పక్కన పెట్టచ్చు. మైండ్ ఏం చెప్తుంది, ఇది ఇంపార్టెంట్ ఉంటుంది, కొద్దిసేపు ఇంకోటి ఇంపార్టెంట్ ఉంటుంది, దాని తర్వాత ఇంపార్టెంట్ ఉంటుంది. అదేంటి అన్ని ఇంపార్టెంట్ ఉంటాయా? అన్ని ఇంపార్టెంట్ ఎలా అవుతాయి? కొన్ని ఇంపార్టెంట్ అవ్వాలిగా. కానీ జపం తప్ప అన్ని ఇంపార్టెంట్ అని చెప్తుంది అనమాట. కాబట్టి శ్రీమద్ భాగవతం చెప్తుంది అనమాట, ఈ మైండ్ అనేది రజోగుణం యొక్క ప్రభావం ద్వారా ఎలా ఉంటుందంటే వేశ్య అనుక్షణము అనునిత్యము తన వస్త్రాలు మార్చుకున్నటువంటి వేశ్యలాగా తయారవుతుంది ఈ కలుషితమైన మనస్సు లేదా ఈ బుద్ధి అనేది. కాబట్టి అలాంటి వేస్ట్ అనేది చాలా చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి మానసికమైనటువంటి లేదా ఇంద్రియాలకు సంబంధించినటువంటి ప్లెజర్స్ అన్ని కూడా పూర్తిగా శూన్యం, అందులో ఏమీ లేదనమాట. ఏమీ లేదు అందులో. మనకి ఎలాంటి అనుభూతిని ఇవ్వలేవు, ఎలాంటి సంతృప్తిని ఇవ్వలేము అనమాట. ఇంద్రియ సుఖాలు కానీ లేదా మానసికమైనటువంటి ఆకర్షణ కానీ ఇలాంటి సుఖాన్ని ఇవ్వలేవు. ఈ వేశ్యలాగా ఈ వేస్ట్ ఏ విధంగా అయితే అట్రాక్ట్ చేసి చివరికి వ్యక్తిని ఫ్రస్ట్రేషన్ ఇస్తుందో, అదే విధంగా ఈ మనసు కూడా అలాగే మనని రకరకాలుగా ఇంద్రియ వస్తువులతో, రకరకాల కోరికలతో ప్రపోజ్ చేసి మనకి ఏమీ ఆనందం లేకుండా చేస్తాయన్నమాట. కాబట్టి శిరగోపా చెప్పారన్నమాట, ఎవడైతే కృష్ణ చైతన్యం వైపు తిరగడో, ఎవడైతే కృష్ణుడి వైపు తిరగడో ఆ వ్యక్తి కూడా
ఆ వ్యక్తి యొక్క మనసు కూడా ఒక వేశ్య లాంటిది, వేశ్య లాంటిది. కాబట్టి కాబట్టి మనం తెలివిగా అర్థం చేసుకోవాలన్నమాట. ఏం అర్థం చేసుకోవాలి? దట్ మళ్ళీ నేను ఇంకొక దేహం యాక్సెప్ట్ చేయకూడదు, ఇంకొక శరీరం యాక్సెప్ట్ చేయకూడదు, ఇదే నాకు చివరి జన్మ అవ్వాలి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నా యొక్క ఏకైక కార్యం, ఏకైక కర్తవ్యం ఏంటంటే కృష్ణనామం జపం చేయడం. ఎలా చేయాలి జపం? శ్రద్ధగా చేయాలి. శ్రద్ధగా జపం చేయాలి. చాలా సింపుల్ లైఫ్, సరళమైన జీవితాన్ని జీవించాలి. ఇదే మన ప్రధాన కర్తవ్యం అన్నమాట. కాబట్టి ఏ విధంగా కృష్ణ చైతన్యంలో మనం ఉంటే మన భక్తితో సీరియస్ గా డిటర్మినేషన్ తో భక్తి చేసి జయమయ్యే మనస్సుని మనం జయించవచ్చు. కాబట్టి మైండ్ ని మనం నెగ్లెక్ట్ చేయాలి. నిర్లక్ష్యం అనేటువంటి ఆయుధంతో మనస్సును మనం జయించాలన్నమాట. మనసు ఎన్నో చెప్తుంది, కానీ మనం వాటిని నెగ్లెక్ట్ చేయాలి, అర్థం చేసుకోవాలన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి ఈవెంట్స్, లేదా ఈ ఫీలింగ్స్, లేదా ఈ వ్యక్తులు, లేదా మనం చేసేటువంటి పనులైనా ఎంత ఇంపార్టెంట్ అవి, ఎంత ఇంపార్టెంట్, ఎంత నువ్వు చేసే పనులు ఎవడు గుర్తుంచుకుంటాడు? మనం చచ్చాక 50 సంవత్సరాలు అయిన తర్వాత ఎవడైనా గుర్తుంచుకుంటాడా మనం ఉన్నామని? ఫలానా వ్యక్తి ఉన్నాడు, బ్రతికాడు అనేటువంటి ఎవడైనా గుర్తుంచుకుంటాడా? ఎప్పుడో గుర్తుంచుకో. 50 సంవత్సరాల క్రితం ఎంతమంది చనిపోయారు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా గుర్తించుకున్నాడు? ఎవడైనా పట్టించుకున్నాడా? ఈ వ్యక్తి ఇక్కడ ఉండేవాడు, ఇక్కడ తిరిగేవాడు, ఎవరు వరి అవుతాడు? ఎప్పుడు వరి అవ్వడు. కాబట్టి నువ్వు చేసే పనులకి ఏం ఇంపార్టెన్స్ ఉంది? మనం మైండ్ అలా ఊహించుకునే దాన్ని చాలా పెద్దదిగా చేస్తుంది తప్ప ఏమీ లేదన్నమాట. అక్కడ ఏమీ లేదన్నమాట. కాబట్టి మనం ఈ భావాలకు అతీతంగా ఉండాలన్నమాట. సో కాబట్టి మైండ్ ఏం చేస్తుంది? ఎవడైనా చెప్తే మా చిన్నప్పుడు మా స్కూల్లో ఇది చేశానంటే, మా చిన్నప్పుడు కూడా మేము స్కూల్లో ఇది చేసాం, అది చేసాం, అలా చేసేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళు, ఎంత బాగుండేది, మా ఊరు, మా ఏరు, సెలయేరు అన్నట్టు ఇవన్నీ వాడుతుంటారు కదా. అది ఇమేజినరీ లోకంలో అంతా బాగుంటున్నట్లు అనుకుంటాడు అనమాట. అక్కడ వెళ్ళి ఉంటావా అంటే చాలా తపస్సు వాళ్ళు కావాలి, అదే ఉంటుంది అసలు. కానీ మనసులో మాత్రం చాలా ఊహించుకుంటాడు అనమాట. మా ఊరు చాలా బాగుంటుందండి, మా చిన్నతనం చాలా బాగుందండి అని చెప్పుకుంటారు అనమాట. నీ చిన్నతనంలో వెళ్ళి ఉంటానంటే వద్దంటాడు. కొంతమంది అమెరికా లేదా విదేశాలకు వెళ్తుంటారు అన్నమాట. మా భారతదేశం, మా ఊరు, మా రాష్ట్రం అంత బాగుందంటారు అన్నమాట. అక్కడ ఎందుకు వదిలేసి వచ్చేసావంటే లేదు, అక్కడికి వెళ్ళి ఉంటానంటే లేదు, ఇక్కడే బాగుందంటాడు. కానీ ఇమాజినేషన్ లో వాడికి అదంతా బాగుంటుంది అనమాట. ఎంత బాగుంది అని చెప్పేసి అనమాట. ఎందుకంటే మైండ్ కల్పితం చేస్తుంది అనమాట. అక్కడ ఉండేటువంటి అక్కడ ఏమీ లేదు ప్లెజర్, జస్ట్ మైండ్ ఇమేజ్ చేసుకుంటున్నా బాగుండేది. ప్రత్యేకంగా చిన్నదనం అందరికీ చాలా దీనిగా ఉంటుంది అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు కాబట్టి, సరదాగా ఉంటుంది కాబట్టి అవన్నీ కొంతమంది అదే సీరియస్ గా తీసుకుంటారు అన్నమాట. ఏదైనా అది ఒకటే కాదు, ఏదైనా మన జీవితంలో జరిగేటువంటి చిన్నప్పుడైనా, మిడిల్ ఏజ్ అయినా, ఎప్పుడైనా జరిగేటువంటి ఈవెంట్స్ కానీ, ఆ ఫీలింగ్స్ కానీ, వాటి వైపు మైండ్ తీసుకెళ్తే మనం చెప్పాలి, ఇవేమీ ఇంపార్టెంట్ కాదు. ఇలాగా ఎన్నో జన్మలు ఎత్తాము. ఒకసారి ఆంధ్రలో పుట్టాం, ఒకసారి కేరళలో పుట్టాం, ఒకసారి గుజరాత్ లో పుట్టాం, ఒకసారి అమెరికాలో పుట్టాం, ఒకసారి శ్రీలంకలో పుట్టాం. అన్ని లోకాల్లో తిరిగి వస్తుంది. ఓకేనా? కాబట్టి మనము మన గురించి ఇక్కడ ఏమి ఆనందం లేదు, ఏది ఇక్కడ గొప్పది ఏమీ కాదనమాట. కాబట్టి మన మనసు చెప్పేది మనం వినకూడదు. భగవంతుడి నామాన్ని వినేటట్టుగా మైండ్కి చేయాలి. యాక్చువల్గా ఈ ఫీలింగ్స్ అన్ని ఎక్కడి నుండి వస్తున్నాయంటే బృందావనం నుంచి వస్తున్నాయి. బృందావనంలో కృష్ణుడు, అందరి జీవులు బృందావనంలో నుంచి వచ్చిన వాళ్ళే కదా. బృందావనంలో అవన్నీ ఉంటాయి అన్నమాట. న్యాచురల్ భగవంతుడితో ఉండేటువంటి అనుభూతులు అనమాట. జీవుడు ఈ ప్రపంచంలో అలాంటి అనుభూతులు పొందాలని చెప్పేసి అనుకుంటాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ జీవితంలో అక్కడ
ఉండే అనుభూతులన్నీ కూడా గ్యాదర్ చేసుకుని ఊహించుకుంటాడు. కానీ ఈ అనుభూతుల మధ్యలో ఉండేటువంటి లాంగ్ గ్యాప్స్ ఉంటాయి కదా, అదంతా కూడా చాలా కఠినంగా కష్టతరంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అంత లైఫ్ అనేది అంత ఈజీ కాదు. అందరి లైఫ్ కష్టాలతోనే ఉంటుంది. గతం చాలా బాగుంటుంది ఇమాజినేషన్ లో మాత్రమే. మళ్ళీ గతం జీవిస్తామంటే ఎవరికి వద్దనమాట. మళ్ళీ స్కూల్కి వెళ్ళి చదువుకుంటావా అంటే అబ్బో నా వల్ల కాదండి. మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకుంటానంటే నా వల్ల కాదండి. సో ఎవరికి అది నిజంగా చేయాలని లేదు. కానీ ఇమాజినేషన్ అంతా బాగానే ఉంటుంది. ఇమాజినేషన్ అంటే మైండ్ పికప్ చేస్తుంది అనమాట, మంచి మంచి అని అనమాట. పికప్ చేసుకునే లైన్లో సీరియస్గా ఊహించుకుంటుంది, ఎంత బాగుండేది, అది బాగుండేది, ఇది బాగుండేది అని చెప్పేసి. సో ఇదంతా మెంటల్ కన్ఫాక్షన్స్ అనమాట. సో కాబట్టి ఇలా మైండ్ చాలా తెస్తుంది. సో మనం దీన్ని అర్థం చేసుకొని మన మైండ్ మనం చెప్పే బ్యాగ్ తీయగానే మైండ్ అనేది రెడీగా ఉంటుంది అన్నమాట. మనతో మనకి చాట్ చేయడానికి, మనతో చాట్ చేయడానికి రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటున్నాం. ఓకే, లేదా వేరే ఆలోచన తెచ్చి వెంటనే లేకుండా అది చూడు దీని గురించి దాని గురించి చెప్తూ ఉంటున్నాం. మనం అందులో ఆలోచించుకుంటూ పోతాం, డిస్ట్రాక్ట్ అయిపోతాం. కాబట్టి జాగ్రత్తగా మనం మైండ్ వస్తుంది చెప్పండి, నేను స్టార్ట్ చేస్తున్నాను మైండ్ వస్తుంది. సో చాలా అటెంటివ్, చాలా కేర్ఫుల్గా ఉండాలి. చెప్పండి, స్టార్ట్ చేయగానే మైండ్ వచ్చేస్తుంది బాబరే అని చెప్పేసి మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. మైండ్ విన్నవ్వదు. నేను చాలా డిటర్మినేషన్తో పట్టుదలతో ఉంటా, చాలా అటెంటివ్గా ఉంటా, అస్సలు అవకాశం ఇవ్వకుండా నేను అటెంటివ్గా ఉంటాను. మన చాలా సంకల్పం తీసుకుంటే తప్ప మనం జపం చేయలేమన్నమాట. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే మీట్ చేసుకోవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అవంతి బ్రాహ్మణుడికి ఆస్తి అంతా పోయాక రియలైజేషన్ వచ్చిందని చెప్పారు కదా ప్రభు. ఎంతో కొంత పుణ్యం ఉంది కాబట్టి రియలైజేషన్ వచ్చింది అన్నారు కదా. అంటే రియలైజేషన్ రావాలి అంటే కూడా కొంత భక్తి పుణ్యం అనేది ఉండాలా ప్రభు? అంతే కదా. ఇప్పుడు చాలా మంది శ్మశానానికి వెళ్తారు, ఎవరో చనిపోవడం చూస్తారు, రామ్ నామ్ సత్య అంటారు హిందీ వాళ్ళు. తెలుగు వాళ్ళు ఏమంటారు, ఏదో అంటారు. ఏముంది అందరూ కావాల్సిందే నారాయణ 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 అంటారు. అంత తాత్కాలికం ఏముంది, అందరూ కావాల్సిందే, ఏముంది అసలు ఏమీ లేదు అని అంటారు అనమాట. ఎన్ని రోజులు? 3 రోజులు అనమాట. ఈ 3 రోజులు శ్మశాన వైరాగ్యం వస్తుంది అనమాట. సో కానీ వాళ్ళకి నిజంగా వైరాగ్యం ఉంటుందా? ఉండదన్నమాట. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ యొక్క వైరాగ్యం అనేది పూర్తిగా దానికి ఒక బేసిస్ లేదనమాట. లేదా గతంలో చేసినటువంటి భక్తి సుకృతి కానీ లేదు, లేదంటే శాస్త్రాధారం లేదు, శాస్త్రం గురించి జ్ఞానం లేదు. కాబట్టి వాళ్ళు టెంపరీ అంటారు, అంత తాత్కాలం అంటారు. అయినప్పటికీ ఏం చేస్తాం, ఉన్నంతకాలం ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ ఫిక్స్ అయిపోతారు. శ్మశాన వైరాగ్యం అంటారు. 3 రోజులు ఉంటుంది వైరాగ్యం, దాని తర్వాత మళ్ళీ పోతాం అన్నమాట. ఈ రోజు 3 రోజులు 3 గంటలు కూడా ఉండదు జనాలకి. సో కాబట్టి వైరాగ్యం రావాలన్నా ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మైండ్ చాలా ఎక్స్ట్రీమ్స్ ఆలోచిస్తుంది. ఏంటి ఇలా జరిగింది, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరిగింది అనేది. అప్పుడు మనకి గతంలో చేసినటువంటి మంచి కార్యాలు కానీ ఉంటే, మంచి అసోసియేషన్ కానీ, లేదా గత జన్మలో మనం చేసిన పుణ్యకర్మల వల్ల మనకి ఏదైనా జ్ఞానం వచ్చినా దానివల్ల మనం మంచి మార్గం వైపు వెళ్ళాలనుకుంటాం. లేదంటే ఫ్రస్ట్రేట్ అవ్వడము, ఏం చేయాలో తెలియకపోవడం, లేదంటే వేరే వాళ్ళు తిట్టుకోవడము, నిందించడము, లేదంటే నాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, ఏదో చేస్తాను అన్నమాట. కానీ ఇక్కడ వ్యక్తికి చాలా రియలైజేషన్ వచ్చింది.
అసలు నిజంగా నాకు ఇంత ఫ్రస్ట్రేషన్ కారణం నా మైండే, ఎవరు కాదు నచ్చిందంటే కొద్దిగా పుణ్యాత్ముడు అనమాట. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఆ, మీరు ఈరోజు చెప్పారు కదా, మనసు చెప్పే అదే మైండ్ చేసే గేమ్ గురించి. అది అర్థమైంది ప్రభుజీ. ఇది ఎప్పుడు ఉండాలంటే ఎలా ప్రభుజీ? అంటే ఆత్మ చెప్పేది, గురువులు చెప్పేది వినాలి అన్నది మీరు చెప్పారు. మైండ్ అసలు పట్టించుకోకూడదు అన్నారు. ఆ ఉమ్, దాన్ని పట్టించుకోకుండా ఉండాలి అంటే ఎట్లా? మనకి తెలుసు, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కాస్త అర్థమవుతుంది. అంటే మనం బాగా మంచి వాళ్ళము లేదు చెడ్డోళ్ళము, ఇంకా అన్ని రకాలుగా మీరు చెప్పారు కదా, అది అర్థమైంది. ఇంకా అనుక్షణం ఇంకా అదే ఇదిలో ఉండాలి అంటే ఎలా? దాన్ని పట్టించుకోకూడదు, అది అర్థమైంది. కానీ ఉమ్, అది అంటే జపం చేసేటప్పుడు మనం చాలా కాన్షియస్ గా జపం చేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాము, మనం అక్కడే ఉండి మన ఆలోచన పెట్టి మనము చాలా జాగ్రత్త కాన్షియస్ గా, అంటే మనము అక్కడే మనం ఉన్నాము, మనం తింటున్నప్పుడు మనం అన్నం తింటున్నాము అనేటువంటి తింటూ ప్రతి ముద్దను మనం ఆస్వాదన చేస్తూ తింటే దాన్ని కాన్షియస్ గా తిని ఉంటారు. అదే విధంగా మనం జపం చేసేటప్పుడు మనం అక్కడ ఉండి జపంలో ఉండి దాన్ని నేను ఇక్కడ ఉన్నాను, నేను జపం చేస్తున్నాను. కొన్నిసార్లు మర్చిపోతాను అన్నమాట జపం చేస్తున్నాను కూడా. అదే అండి, ఏదో హరే కృష్ణ హరే కృష్ణ అలా జోలపట్ల పాడుకుంటూ పోతాం. అలా కాకుండా ఉన్నాను అనేది కాన్షియస్ గా జపం చేయాలి ఆ టైంలో మాత్రం. కానీ మిగతా టైంలో మనం చేసే ప్రతిదీ కూడా సుపీరియర్స్, వైష్ణవుల యొక్క ఆదేశానుసారం మనం చేస్తే బాగుంటుంది అన్నమాట. ఇంకా మైండ్కి అవకాశం ఉండదు. సో నాకు అక్కడికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలని ఉంది, అది తినాలని ఉంది, ఇది తినాలని ఉంది, ఇది శాంక్షన్, ఇది భక్తులు శాంక్షన్ చేశారా, గురువు శాంక్షన్ చేశారా, తినడానికి కానీ తాగడానికి కానీ అక్కడికి వెళ్ళడానికి కానీ చేయడానికి కానీ, నాకు ఏది శాంక్షన్ ఏది శాంక్షన్ కాదనేది మనం యాక్చువల్గా చెక్ చేసుకుని మనము చేస్తే ఇంకా మన మైండ్కి అవకాశం ఉండదు అనమాట. సో 22 hours మన మైండ్కి అవకాశం ఇవ్వట్లా అది చెప్పింది చేయడానికి. మన భక్తులు చెప్పిందే చేస్తున్నాం అనుకోండి, ఇంక మైండ్కి నచ్చింది నచ్చిందంటే ఏమి ఉండదు అనమాట. భక్తులు చెప్పింది చేస్తే మనకు నచ్చదు, అయినప్పుడు చేస్తున్నాం. కొన్నిసార్లు నచ్చుతుంది వద్దంటారు, అయినప్పుడు మనం చెయ్యం. ఈ రెండింటి వలన సంకల్ప వికల్పాలకి మనం అతీతం అవుతాం అన్నమాట. సంకల్ప వికల్పాలకు అతీతం అవుతాం. ఎందుకంటే ప్రతిసారి మనకు నచ్చిందే చెప్పదు, అలానే ప్రతిసారి మనం చేయాలనుకున్నదే పర్మిషన్ ఇవ్వరు. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనం మైండ్ అధిగమిస్తాం. సో అందుకని గురువు కింద ట్రైనింగ్ ఉండాలి. అలా. ఓకే ప్రభుజీ, అర్థమైంది. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఎవరి క్వశ్చన్స్ లేకపోతే మనం ఈరోజు ఇక్కడ ముగిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. శిల ప్రభుపాదికి జయ.